అలాగే ముడుపు పూజలు చేసేటప్పుడు మనం ఇప్పుడు అనుకున్నట్లుగా దక్షిణ తిరుపతి నేనుండే ఆలయంలో కడతారు. అలాగే శ్రీరంగనాథుల వరకు కడతారు. శ్రీరంగనాథుల వరకు కడతారు. కాబట్టి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవాలంటే ముందుగా అయ్యవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి క్షేత్రాలలో మనకు అనేక క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడైతే శ్రీ రంగనాథుల వారి యొక్క ఆలయం కనబడుతుందో వారే తొలుత దైవం. ఎందుకంటే భూమండలకు వచ్చిన వారు మొదటి దైవంగా మన పరిగణించబడింది. అలాగే వాటికి మూలాధారము శ్రీరంగం తమిళనాడు స్టేట్లో ఉంది. కాబట్టి ఇందులో వారికి చెప్పాల్సిన విశేష సమూహాలు ఏంటంటే మనకు ఈ భూమి మీద రంగనాథుల వారి గురించి క్షేత్రాలు 5 ఉన్నాయి. అంటే పంచమ క్షేత్రాలు. ఒకటి ఆది రంగనాథ క్షేత్రం, శివ సముద్రం అనే ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో స్వామివారి తొలుత పాదం పెట్టిన పుణ్యక్షేత్రాన్ని ఆది రంగనాథ్ అంటారు. ఇక రెండవ క్షేత్రం అంచెరంగ, మైసూరు నుంచి వెళ్ళాలి. మైసూరు నుంచి వెళ్ళేటప్పుడు శ్రీరంగపట్నం వెళ్తే మీరు అక్కడ స్తంభాలను తాకినా అక్కడ ఏ విషయాన్ని తాకినా మీకు సప్త స్వరాలు వినపడుతూ ఉంటాయి. సా రి గ మ పద నిస అనే అటువంటి పదాలు వినపడుతూ ఉంటాయి. రెండవ క్షేత్రం. ఇక మూడవ క్షేత్రం శ్రీరంగం తమిళనాడు స్టేట్, తిరుచినాపల్లి జిల్లాలో శ్రీరంగం అనే విలేజ్లో ఉన్నది. ఇప్పటికీ కూడా శ్రీరంగనాథుల వారిని దర్శించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఎప్పుడు అనుకుంటే, ఎప్పుడు సంకల్పం కలిగితే అప్పుడు రంగనాథం దర్శిస్తారు. ఇది మనం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఇక నాలుగవ క్షేత్రం మనకి ఉన్నటువంటి సమూహం, నాలుగవ క్షేత్రంలో ఉన్నటువంటి వాటిలో అంటే సప్త ప్రాకారాల రంగనాథ స్వామి వారికి ఇప్పుడు చెప్తున్నాం. నాలుగవ క్షేత్రం ఎక్కడ ఉందంటే మనకు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుంచి వస్తూ ఉండగా నెల్లూరు పట్టణంలో శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారు కొలువై ఉన్నారు. ఆ క్షేత్రం స్వయంభూ పుణ్యక్షేత్రం. అది పెన్నా నది తీరాన్ని వెలిసి ఉన్నారు. కాబట్టి అంటే 1916 సంవత్సరంలో అలాంటి సమయంలో పెన్నా నది ఒడ్డున అక్కడ కాలక్రమేణంగా ఉండే వాటిల్లో ఉప్పెన బాగా వస్తే రంగనాథుల వారిని స్మరించి దర్శించి తరించారు. కాబట్టి ఆ ఉప్పెన తగ్గుముఖం పట్టడం చేత ఆ ఆలయం స్వయంభూ పుణ్యక్షేత్రం అయింది. కనుక ఆ క్షేత్రంలో ఉన్నటువంటి రంగనాథుల వారి పేరు మీద ఉన్నటువంటి ఆలయం పెన్నా నది తీరంలో వెలిసి ఉన్నారు. కాబట్టి భారత ప్రభుత్వం వారు ఆ రంగనాథుల పేరు మీద పెన్నా నది పేరు మీద వెలిసి ఉన్నారు. కాబట్టి పినాకిని ఎక్స్ప్రెస్ నడుపుతున్నారు. ఇప్పటికే మనం దర్శించవచ్చు. ఇక ఐదవ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా. ఇక ఆరో ఆలయము తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి, కలియుగ ప్రత్యక్ష దైవం. ఇప్పుడు మనం ఆయన యుగంలో మనం ఉన్నాం. ఇక ఏడవ పుణ్యక్షేత్రం సప్త ప్రాకారాల్లో 7వది పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకున్నట్లయితే ఈ సప్త సముద్రాలు, సప్త ప్రాకారాలు, సప్త ఋషులు, సప్తమ దేవతామూర్తులు ఇలాగ అనేకమంది దర్శించడం వల్ల అవుతాం. ఎందుకంటే పూరి జగన్నాథ స్వామివారి ఆలయంలో మామూలు ఆలయం కాదండి. శ్రీకృష్ణ పరమాత్మ ఉండేటువంటి హృదయం అంటే హార్ట్, ఇంగ్లీష్లో తెలుగులో గుండె, లేదా మనం పిలుచుకునే పదాల్లో మధ్యస్థానము అంటే నాడి, అంటే శ్రీకృష్ణుడి యొక్క హృదయ నాడి అక్కడ భద్రపరిచారు. కనుక శ్రీకృష్ణుడి యొక్క హృదయ నాడి భద్రపరిచారు. కాబట్టి పరమాత్మ అయినటువంటి బ్రహ్మదేవుడు అయినటువంటి ఆయన ఈ సృష్టి ప్రారంభ దశలో చెప్పారన్నమాట శ్రీకృష్ణ భగవాన్ గురించి. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన ఆయన అవతారంలో ఉన్నటువంటి హృదయ నాడి ఎల్లప్పుడూ భూమి మీద ఉంటుంది, చిరంజీవిగా ఉంటుందని ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ సందర్భంగా ఈ సప్త ప్రాకారాల్లో 7వ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది పూరి జగన్నాథ్. జై శ్రీరామ్.